డైలాగ్ కొట్టినావు కదా, పోయి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఆర్ట్స్ కాలేజ్ చెప్పు పోయి. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటాడు ఏమన్నా అంటే, ఆయన ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఆరోగ్యశ్రీ కోసం ఆయనకి పేరున్నది. ప్రజలు అసలు ఏ హాస్పిటల్ పోయినా, కార్పొరేట్ హాస్పిటల్ పోయినా పేషెంట్లతోటి ఇట్లా కిటకిటలాడుతుంటారు. అందరు వద్దురు, బీమారు ఇలా చేయించుకుందరు, పోదురు. ఇప్పుడు ఒక్క దగ్గర ఉంటొట్టు, ₹1 ఆరోగ్యశ్రీ పైసలు ఇచ్చేది లేదు. మళ్ళీ దాన్ని 2 లక్షలు, 5 ఆయుష్మాన్ భారత్ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తా అంటాడు ఈయన. ఫీ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది లేదు. రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీకి ఫేమస్, ఫీ రీఎంబర్స్మెంట్కి ఫేమస్, ఆ రెండు లేవు. స్టూడెంట్స్ కట్టేసుకోవాలని ఆర్డర్లు కూడా ఇస్తున్నారు బయటికి వెళ్ళి. ఒకటి ఈ రేవంత్ అనేది నాకు నచ్చింది ఏంటంటే, నెక్స్ట్ టైము కేసీఆర్ నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చెప్తాను చూడు, అది ఒక్కటి నాకు నచ్చిందండి. వేరే అన్ని అబద్ధాలే. ఆయన 6 గ్యారెంటీలు మాట్లాడేది ఉండదు, వేరే వాగ్దానాలు మాట్లాడేది ఉండదు. మహిళలకి మోసము, యువతకి మోసము. వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసి రిటైర్ అయిపోయి రిటైర్మెంట్ బెనిఫిట్లు వాళ్ళ పైసలు వాళ్ళకు కూడా ఇస్తలేరండి. నా దగ్గరకు వస్తాయి, ఏందో టోకెన్ నెంబర్లు ఇస్తారు. ఇవాళ రేపు టోకెన్ నెంబర్ వచ్చింది, పైసలు రిలీజ్ చేయాలి, బట్టి గారికి చెప్పాలి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయనికే. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇక జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడిండు. జీవన్ రెడ్డి గారిని ఆయన అన్ని అనాలను అనేసాడు, ఆయన చరిత్ర మొత్తం చదివాడు. ఆయన ఎన్టీ రామారావుకి మోసం చేసింది, భాస్కర్ రావుకి మోసం చేసింది, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళు కాంగ్రెస్లో ఎదిగింది, కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన మోసి ఇంత పెద్ద నాయకుని చేసింది అని చెప్పి జీవన్ రెడ్డిని తిట్టి పెట్టిన. మరి పికనికి తీసుకున్నావు సంజయ్ కుమార్ని? నువ్వు సంజయ్ కుమార్ తీసుకుంటేనే కదా పంచాయతీ అంతా. నీకు కాంగ్రెస్ కార్యకర్తల మీద అంతగానం ప్రేమ ఉంటే బీఆర్ఎస్ వాడు ఎందుకు తీసుకున్నావు? మరి నువ్వు తీసుకున్నందుకే ఆ పెద్ద మనిషికి పంచాయతీ ఆడ. నీకు నమ్మకం లేకుండా నా పెద్ద మనిషి మీద? ఆయన పడే తిప్పలు పడ్డాడు కదా 40 ఏళ్ళు. ఆయన జీవన్ రెడ్డి గారు కూడా కొద్దిగా ఆలోచన చేయాలి. నిన్న కేసీఆర్ పక్కకున్నాడు, ఆ కేసీఆర్ గంట మాట్లాడిండు. ఒక్క మాట సంజయ్ కుమార్ అన్నాడా? నేను మొన్న కూడా చెప్పిన, నేను జగిత్యాల కొర్రట్లో పోయినప్పుడు చెప్పిన, మళ్ళా సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో కూర్చోడు, మళ్ళీ జీవన్ రెడ్డి మళ్ళీ కన్ఫ్యూజన్ క్వశ్చన్ మార్కే ఉంటుంది జీవన్ రెడ్డికి. ఒక్క మాట అనలే కేసీఆర్. వీళ్ళకి నీతి, ఎథిక్స్, నిజాయితీ ఏమీ లేదండి. కరప్షన్ ఎట్లా చేయాలి, పవర్లో ఎట్లా ఉండాలి, సెంట్రలైజ్డ్ కరప్షన్ సిస్టమ్ డెవలప్ చేయాలి. డెవలప్మెంట్ మీద చిత్తం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ నిన్న మొన్న పేపర్లో చదివిన టీవీ గోళీలు కూడా లేవట. ఇంజక్షన్లకు పైసలు లేవు. మా ఇందూర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్, అందులోకి పోతే డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, మళ్ళీ వాళ్ళే ప్రైవేట్కి పోమని చెప్తారు. ఫీ రీఎంబర్స్మెంట్లు లేవు, చదువుకున్నవాడికి ఉద్యోగాలు లేవు, గ్రామాలలో నిధులు లేవు. ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసలు లేవంటారు, డెవలప్మెంట్ లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వీళ్ళిద్దరూ దొందే. ఒకడు లఫంగా అంటే ఇంకోటి నేను ఉట్టి లంగానే, వాడు లఫంగా ఉండే అని ఆయన అన్నాడు, ఈయన అన్నాడు. ఇది తప్ప ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు, ఒక పాలసీ లేదు. అరే వరి ఎక్కువైతే ఏందరో నాయన, జర అగ్రికల్చర్ పాలసీ తీసుకురండి, పంట మార్పిడి మీద ఇన్సెంటివ్లు ఇవ్వండి, చిత్తం పెట్టండి.
జీరో ఇంట్రెస్ట్ ఇన్ గవర్నెన్స్. థ్యాంక్ యూ బ్రదర్. ఖర్గే గారు రిటైర్ కావాలి, ఇక ఏమనుకోవద్దు, ఖర్గే గారు రిటైర్ కావాలి. ఆయన కొంచెం డాక్టర్ చూపించండి. మా పార్టీ ప్రభుత్వంలో ఉన్న చోట వద్దంటే ప్రజలు ఓట్లేస్తున్నారండి. తెలంగాణలో వీఆర్ improving. Definitely we will form next government here. At any cost we will form. Last time we missed, next time we will not miss. And it is easy to form government here. Very easy to form government here. ये बहुत अच्छा प्रश्न पूछा आपने. ये तो सीबीआई को देके कितने कुछ महीने हुए. जगन सीएम था तो कोर्ट बुलाया उनको, उनके केसेस पे बुलाया ना, वो आगे जाते थे. रेवंत को 12 साल हो गए, वोट फॉर नोट केस में क्यों नहीं बुला रहा? रेवंत वोट फॉर नोट केस सीबीआई को क्यों नहीं दे रहा? 12 साल हो गए भाई. सीबीआई क्या करना है? सीबीआई जब भी जो करना है वो करेगा. कविता पे करे, कविता भी अरेस्ट. कविता के पीछे भी मीडिया टीवी चैनल्स बहुत बोले कविता को नहीं करते, अरेस्ट नहीं करते. जब टाइम समय आया कर दिए. 12 साल हो गए. वोट फॉर नोट केस सीबीआई का अప్పచెప్పు రేవంత్. 10 ఏళ్ళు కేసీఆర్ కూడా అప్పచెప్పలేదు. ఎందుకు అప్పచెప్పలేదు? నువ్వు కాళేశ్వరం సిబిఐకి ఎప్పుడు అప్పచెప్పి నువ్వు 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి నువ్వు అదేదో కమిటీ వేసుకొని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి వీళ్ళు దొంగలు లంగలు అని చెప్పి రిపోర్ట్లో స్పష్టంగా ఉన్నాక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే టైంకి నువ్వు సిబిఐకి ఇచ్చినావు. నిన్ను బతికిస్తానికి వాడు పైసలు తీసుకున్నప్పుడు ఆ పైసలు నువ్వు వాపస్ తీసుకున్నావు ఇంట్రెస్ట్ తోటి. అంతేనా? ఇదేనా మీ రాజకీయం? वोट फॉर नोट भाई साहब 12 साल हो गए, वो पूछो ना. సిఐడి కే పాసే हो. కోర్టు పిలవాలి కదండి ఈయనని. ఎప్పుడు అయింది లాస్ట్ హియరింగ్? ఈయన ఏమన్నా बीजेपी को सीबीआई को क्या वास्ता है भाई साहब? हाँ, हम डिमांड कर रहा हूँ ना, बीजेपी डिमांड कर रहा. दो सीबीआई को. अभी बीजेपी डिमांड कर रहा है. मेरी नहीं, आपकी है, जनता की है सीबीआई. मेरी थोड़ी है, बीजेपी की थोड़ी है. हाँ, ఈ హరీష్ కేటీఆర్ ఢిల్లీకి ఏంటికి పోతారో మాకు తెలియదు. ఈయన ముఖ్యమంత్రి ప్రతివారం ఢిల్లీకి వస్తాడండి. ఏంటికి వస్తాడో తెలియదు. మళ్ళీ ఒకళ్ళిద్దరు చెప్తారు ఒక్కడే సెక్యూరిటీ లేకుండా కారు వేసుకొని పోతారట. ఏడుకో చిన్న కారు వేసుకొని పోతాడేమో వ్యాగనార్ లెక్క. ఈయన వస్తాడు, ఆ టీఆర్ఎస్ వాడు అంటాడు ఈయన బీజేపీ వాళ్ళని కలవనీకి వస్తుందంటాడు. ఆ పెద్ద కొట్టము హరీష్ వస్తాడు, ఆయన రాగానే బీజేపీని కలవనీకి వీళ్ళు వచ్చిందంట. వచ్చిందని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఆడేమో మా వాళ్ళు ఇద్దరు మా పెద్ద నాయకులు ఇద్దరు బెంగాల్ తమిళనాడులో బిజీగా ఉన్నారు. వీళ్ళకి టైం ఓడియాలి. వాళ్ళ పంచాయతీలు వాళ్ళకి దేశాన్ని నడపాలి.